ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీ వరప్రసాద్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కోటి గారు. వారిని అడిగి వారి మనసులోని భావాలు వారి మాటలోనే విందాం. నమస్కారం కోటి గారు. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల గురించి చెప్తారా? ప్రస్తుతం మొన్న రీసెంట్ గా కౌశల్య సుప్రజారామ రిలీజ్ అయింది. శ్రీకాంత్ గారును చార్మి గారు హీరోయిన్స్ గా, డాక్టర్ రామానాయుడు గారి ప్రొడక్షన్ అనమాట, ఇది సురేష్ ప్రొడక్షన్స్. తర్వాత ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ మన అల్లరి నరేష్ గారి హీరోగా అదొకటి. తర్వాత మహానగరం అని అంత కొత్త న్యూ స్టార్స్ తోటి, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించే అరుంధతి అనే సినిమా. తర్వాత ఏక్ పోలీస్, నాగబాబు గారు పోలీస్ క్యారెక్టర్ గా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఏక్ పోలీస్. ప్రస్తుతం ఇవి జరుగుతున్నాయండి ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా ఒక 2 సినిమాలు ఇంకా పేరు ఇంకా పెట్టలేదు, న్యూ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు చాలా సినిమాలకు మీరు మ్యూజిక్ ఇవ్వడం జరిగింది కదండి. అదేవిధంగా మ్యూజిక్ పరంగా చాలా అద్భుతమైనటువంటి కమర్షియల్ హిట్స్ చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి మీరు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒకప్పుడు సినిమాల్లో డైరెక్టర్, హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రమే కొంచెం తెర మీద అంటే వాళ్ల పేర్లు మాత్రం వినపడేవి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు వచ్చిన తర్వాత కొత్త వరవడి లాంటిదే జరిగింది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆర్ఆర్ విషయంలో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఆర్ఆర్ ఇవ్వటం, ఆర్ఆర్ కూడా మంచి పేరు రావటం, ఇదంతా కూడా రావడం జరిగింది కదండి. సో ఆ వివరాలు కూడా చెప్పండి సార్. అంటే ఆ గుర్తింపు రావటం మటుకు నిజంగా ప్రేక్షకులు మాకిచ్చిన గొప్ప బాధ్యత అండి. అంటే మా పేరు కనపడగానే ఆడియన్స్ అంతా ఎంతగానో, ఒక హీరోకి ఎంత రెస్పాన్స్ ఇచ్చేవారో మా పేరు పడేసరికి అంత రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని మేము చాలా ఎక్కువ భయపడేవాడిని. ఇది ఒక పెద్ద బాధ్యత అనేసి, ఎందుకంటే ప్రతి సినిమా హిట్ చేయాలని, ప్రతి పాట హిట్ అవ్వాలని ఆ తపనతోటి ఇప్పటి వరకు లాగే సాగుతుంది. అప్పట్లో మాకు ఇచ్చిన మా దర్శకులు గాని, మా నిర్మాతలు, అలాగే హీరోస్ మా మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకమే మాకు అంత ఎంకరేజింగ్ గా ఉండేది ఆ రోజుల్లో. అందువల్ల అంత ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేటప్పుడు కూడా ప్రతి సీన్ కి ఎంత ఎలివేట్ చేయగలమో, ఆ సీన్ ని మాక్సిమం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి ఎలా ఎలివేట్ చేయగలమని చాలా కష్టపడి చేసేవాళ్ళం. అవి సినిమాకి మేము నేర్చుకున్నాం ఒక రకంగా. అంతేగాని దీంట్లో సాధించామంటూ ఏముండదు, చాలా నేర్చుకున్నాం. ఒక్కొక్క దర్శకుడు, ఒక్కొక్క ఆర్టిస్ట్ వాళ్ళిచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ సీన్ లో ఉన్న లైఫ్, జీవం, ప్రతి సీన్ లోను, ప్రతి పాటలోను, ప్రతి రాగంలోను, ప్రతి స్వరంలోనూ జీవం ఉంటుంది. ఆ జీవం ఆ సీన్ లో ఆర్టిస్ట్ ప్రజెంట్ చేసే ఎక్స్ప్రెషన్స్, ఆ సీన్ తగ్గట్టుగా మేము మ్యూజిక్, అది నిజంగా అది మా క్రియేషన్ కాదండి. అంటే ఆర్టిస్ట్ వాళ్ళు పెర్ఫార్మ్ చేసే ఎక్స్ప్రెషన్స్ బట్టే మ్యూజిక్ పుడుతుంది. ఆ కెమెరామ్యాన్ ఇచ్చిన బ్యాక్ డ్రాప్, ఆ వెనకాల ఉన్న మెయిన్ గా బ్యాక్ డ్రాప్ ఎలాగుందో దాని ఇన్స్పిరేషన్ తోటి మాకు మ్యూజిక్ పుడుతుందే గాని ఏదో మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి ఏదో గొప్పగా చేసామని కాదు. దట్ ఈస్ టోటలీ టీమ్ వర్క్. ఆ స్క్రిప్ట్ లో ఉండాలి, ఆ స్క్రీన్ ప్లే అండ్ ద వే ఆఫ్ డైరెక్టర్ అప్రోచ్, ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ని కలిసి వస్తుంది ఒక సినిమాకి గాని, ఒక ఎంటైర్ ఒక సక్సెస్ కి. అలాగా మ్యూజిక్ లో ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా నేను చేశాను. ఆ రోజుల్లో ఎక్స్పెరిమెంట్స్ కూడా ఆదరించారు, అటు ప్రేక్షకులు గాని, ఇటు ఇండస్ట్రీ గాని అందరూ చక్కగా ఆదరించారు. కాబట్టి ఇప్పటికీ మేము స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అన్నమాట. అదేవిధంగా అంటే చిరంజీవి గారి సినిమా అనౌన్స్ చేయగానే రాజ్ కోటి గారి మ్యూజిక్ అని చెప్పి కూడా అనౌన్స్ చేయగానే ఇమీడియట్ గా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంతా హై లెవెల్లో ఉండేవి. ఎటువంటి మ్యూజిక్ వినబోతున్నాం అన్నటువంటి క్యూరియాసిటీ కూడా ఉండేదండి ఒక రకంగా. సో అదేవిధంగా ఆ కోవలో చెందింది కొదమసింహం సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది. సో దాని గురించి కూడా చెప్పండి సార్. అంటే హార్డ్ వర్క్ చేశారు అదంతా. అది హార్డ్ వర్క్ అని చెప్పలేమండి. చిరంజీవి గారి సినిమా అనగానే ఫస్ట్ ఒక గుండెలో ఎక్స్ట్రా బీట్ స్టార్ట్ అయిపోద్ది, ఒకలాంటి అది భయం అనమాట మాకు. ఎస్పెషల్లీ చిరంజీవి గారి సినిమా, మీరు కొదమసింహం గురించి అడిగారు. ఆ సినిమా రీ రికార్డింగ్ సాంగ్స్ అంతా నేను అప్పుడు ఏదో ఒక దీక్ష తీసుకొని
ఒక సెన్సేషనల్ గా చేయాలి అన్న ఒక తపనతోటి అయ్యప్ప మాల వేసుకొని ఆ సినిమాకి టోటల్ గా నేను వర్క్ చేశాను. ఈవెన్ సాంగ్స్ అండ్ రీ రికార్డింగ్. అంటే చిరంజీవి గారి మీద కౌబాయ్ ఫస్ట్ సినిమా. అంటే ఆయన ఏ గెటప్ వేసినా అంత రిచ్ గా ఉంటాడు. అంటే ఆడియన్స్ దగ్గర ఉన్న ఆయన రెస్పాన్స్ గానీ, ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా చిరంజీవి గారిని, వారి ఫ్యాన్స్ ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుంటాం సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు. ఎందుకంటే ప్రతి పిక్చర్ లో ఆయనకి ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది చిరంజీవి గారికి. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ లో పడగొట్టేసేవాళ్ళు. ఇది ఎంటైర్ ఆడియన్స్ ని, అటు మా చిరంజీవి గారిని ఫుల్ గా పడగొట్టాలంటే ఆ ఒక పాట, ఆ పాటకి తపన పడతా ఉండే. రాత్రులు నిద్ర ఉండదు, తింటున్నప్పుడు అదే ఆలోచన, నిద్రపోతున్నప్పుడు అదే ఆలోచన. ఇప్పుడు ట్యూన్ రకరకాల మ్యూజిక్ వినడం, ఇన్స్పిరేషన్ కి ఏదైనా మంచి బీట్స్, కొత్త బీట్స్ దొరకాలని అన్ని విని అన్ని రకాలుగా చేసి తర్వాత నేను ఫిక్స్ అయిన తర్వాత మా డైరెక్టర్స్ కి వినిపించడం ఆ సాంగ్ ని. అది ఒక పెద్ద ప్రాసెస్ అండి. అది ఇప్పుడన్నీ నౌడేస్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పట్లో. ఎందుకంటే మ్యూజిక్ చేయటం అనేది చాలా ఈజీ అయిపోయింది. దోస్ డేస్ మాకేమి ఉండేది కాదు, ఏ ఆధారం ఉండేది కాదు. అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ గా ఒక హాలీవుడ్, ఒక మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వినాలంటే ఆ సీడీ రావడానికి మాకు దాదాపు 7-8 నెలలు పడ్డేది. అంటే కాపీ కొట్టడం కాదండి, ఒక ఇన్స్పిరేషన్ కి. ఏదైనా ఒక లేటెస్ట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఏదైనా వినడానికి మాకు అంత చాలా ఈజీ అనమాట. ఒక గంటకి ఇమీడియట్ గా మనం ప్రపంచం మన ముందు ఉంది. యువర్ వాచింగ్ ఇంటర్నెట్ లో మీరు చూస్తున్నారు, ప్రపంచం మన ముందు కొడితే ఎనీ లేటెస్ట్ ఇట్ మీ ఫ్రెండ్ మీ ముందర. అంటే అంత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి అంత దీంట్లో నౌడేస్ వెరీ సింపుల్ మ్యూజిక్. బట్ దోస్ డేస్ చాలా కష్టపడ్డాం, చాలా చాలా కష్టపడి ఆ కష్టపడి చేయటమే ఈ రోజుకి మాకు ఒక అనుభవం. ప్రతి సినిమా, ప్రతి పాట దగ్గర ఇంకా మేము నేర్చుకుంటున్నాం గానీ ఇది సాధించాం అన్నటువంటి ఫీలింగ్ రాలేదు ఇంకా మాకు. నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారి గురించి కూడా, నాన్నగారి ఇంప్రెషన్ మీ మీద ఎంతవరకు పడింది? యాక్చువల్ నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటే మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారా, లేదంటే ఆల్రెడీ ఫ్యామిలీ అంతా కూడా మ్యూజిక్ జర్నీలో ఉన్నారంతా కూడా, ఆ రకంగా మీరు మ్యూజిక్ లోకి రావడం జరిగిందా? అసలు ఎలా జరిగింది అసలు మీరు ప్రవేశం? మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఒక సాలూరి రాజేశ్వరరావు గారికి తనయుడుగా పుట్టడమే నేను చేసుకున్న మహాభాగ్యం. మీరు అన్నట్టు మాది ఎంటైర్ మ్యూజికల్ ఫ్యామిలీ. మా బ్రదర్స్ అందరూ మ్యూజిక్ ఫీల్డ్ లోనే. మా ఎల్డర్ బ్రదర్ రామలింగేశ్వరరావు గారు, ఆయన పియానో వాయించేవారు, కీబోర్డ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చేసాయి అనమాట. తర్వాత పూర్ణచంద్రరావు గారు, ఆయన గిటారిస్ట్, ఎలక్ట్రిక్ గిటార్, టోస్టింగ్ గిటార్ అని వాయిస్తారు. థర్డ్ వాసురావు గారు, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. లాట్ ఆఫ్ టీవీ సిరీస్ చాలా బిజీగా ఉంటున్నారు. ఆయన బేస్ గిటారిస్ట్. అంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక బేస్ గిటారిస్ట్. తర్వాత అంటే నాన్నగారికి ఏంటంటే అందరూ మ్యూజిక్ ఫీల్డ్ ఎందుకు అనే ఉద్దేశంతో నన్ను ఒక సబ్ ఇన్స్పెక్టర్, అంటే నా అప్పట్లో సబ్ ఇన్స్పెక్టర్ అనేది ఒక పెద్ద పోస్ట్ అండి, ఒక ఐజీ ఇలాంటి పోస్ట్ అనమాట. నా పర్సనాలిటీ కూడా అలా ఉండేవాడిని చిన్నప్పుడు నేను. అప్పుడు నాన్నగారికి ఏంటంటే నన్ను చదివించి అదే సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఐఏఎస్ అదే చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. అందువల్ల అన్నయ్యలు కూడా నన్ను ఎక్కువగా మ్యూజిక్ సైడ్ చేర్చేవాళ్ళు కాదు. నేను అటువంటిది ఏమైందంటే నాకు చదువు మనకి అవ్వలేదు. మాక్సిమం ఎంతో ట్రై చేశారు ఇంట్లో. స్కూల్ ఫైనల్ తో ఎస్ఎస్సీతో ఫినిష్ అయిపోయింది, కాలేజ్ కూడా వెళ్ళలేదు నేను. అప్పుడు నాకే భయం వేసింది, ఎలా గెటాన్ అవుతాం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే. మా ఇంట్లో నాన్నగారి పద్ధతులు ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అట్ ఏ టైం మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు సంపాదించుకోవాలి అంతే, దానికి వేరే రూట్స్ లేవు, మీకు మీరే కష్టపడాలి. అప్పుడు నేను చూశాను ఇంకా మనకి ఎలాగా ఏంటంటే, అప్పుడు మా బ్రదర్ ఒక పాప్ గ్రూప్ ఉండేది, వైబ్రేషన్స్ అనే గ్రూప్. ఆ గ్రూప్ లో వాళ్ళు పాప్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు ఏజ్ 8 years 9 years అండి. అప్పుడు ఆ డ్రమ్మర్ మీద చూసి నాకు డ్రమ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఆ చిన్నతనం నుండి డ్రమ్స్ వచ్చింది నాకు. తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాను డ్రమ్మర్ గా, ఒక పాప్ గ్రూప్స్ లో అంతా నేను చాలా వాయించాను అప్పట్లో. ఆ తర్వాత పోను గిటారు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో విత్ ఇన్ 1 month వచ్చేసింది నాకు గిటార్. ఇదండి మిరకల్ అండి. అంటే ఒక గిటార్ నేర్చుకోవాలంటే 1.5 years 2 years పడుతుంది. ఒక మిరకల్ 1 month లో డే అండ్ నైట్, అంటే నేను ఎక్కడికి వెళ్లకుండా, అంటే అంతకుముందు ఫ్రెండ్స్ తోటి ఒక బలాదూర్ తిరిగేవాడిని. ఒక
24 గంటలు సినిమాలేంటి, పార్కులేంటి, ఫ్రెండ్స్ తో సరదాగా తిరిగేవాడిని. ఆల్ ఆఫ్ ద సడన్ అన్నిటినీ స్విచ్ ఆఫ్ చేసేసి ఎక్కడికి తిరగకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ గిటార్. 1 month డే అండ్ నైట్. అప్పుడు నేను ప్రాక్టీసింగ్ లో అప్పుడే నాకు ఎన్నో ట్యూన్స్ వచ్చేదన్నమాట. ఆ ట్యూన్స్ కంపోజ్ చేసుకునేవాడిని, ఆ ట్యూన్స్ నేను పాడితే ఎంజాయ్ చేసుకునేవాడిని. అది అలాగా డెవలప్ చేశాను. చేసిన తర్వాత సరే ఇంకా ఎక్కడన్నా పనికి వెళ్ళాలి కదా, ఇంకా కొంచెం నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే నేను రికార్డింగ్ లో వాంచగలను ఒక కాన్ఫిడెన్స్. అప్పుడు గురుపాదం గారని ఆయన చాలా ఫేమస్ ఇన్ఛార్జ్, ఆయన ప్రొడ్యూసర్ కూడా, ఆయన అందరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయనే ఇన్ఛార్జ్ అనమాట. అప్పుడు ఆయన నన్ను గుర్తించి వి కుమార్ గారి దగ్గర ఫస్ట్ నన్ను గిటారిస్ట్ గా పంపించారనమాట ప్రోగ్రామ్స్ వాంచడానికి. అక్కడ ఒక 1.5 year పనిచేశానండి. ఆ తర్వాత మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర నేనే వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, అన్న నేను, ఎందుకంటే చక్రవర్తి గారి దగ్గర మా బ్రదర్స్ అందరూ పనిచేసేవాళ్ళు అక్కడ, మా బాబు పెద్దన్న, రెండో అన్న వాసు అందరూ. నేను అడిగేసరికి మంచి రోజు చూసుకుని వచ్చేసారా అన్నాడు ఆయన. అది ఏ ముహూర్తంతో అన్నాడు ఆ మహానుభావుడు, దేవుడు, మా గురువు చక్రవర్తి గారు. అంతే, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నగారికి చెప్పాను, అమ్మా ఇలాగా. చక్రవర్తి గారు పీక్ అనమాట, బిజియెస్ట్ మ్యూజిక్, బిజియెస్ట్, ఒక ఫ్యాక్టరీలా జరుగుద్ది వర్క్. అమ్మా నాన్నగారు అంటే వారికి కూడా ఏంటంటే నాన్నగారు అంటే చాలా అభిమానం చక్రవర్తి గారు. ఆ అభిమానంతో నన్ను నువ్వు మంచి రోజు చూసి వచ్చారన్నారు. సరే అప్పుడు అమ్మ నాన్నగారు ఆశీస్సులు తీసుకొని మా ఇంట్లో ఒక గుడి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో 2 ఆశీస్సులు తీసుకొని గిటారు వెనక తగిలించుకొని బయలుదేరారు అనమాట. అది అప్పుడు మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ ప్రయాణం. మొట్టమొదటిసారిగా మీరు అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎప్పుడు తెరంగేటం చేయడం జరిగింది అంటే మొదటి సినిమాకి ఎప్పుడు మీరు ఇవ్వడం జరిగింది మ్యూజిక్? అది 1983 అండి. 83లో ప్రళయ గర్జన అనే సినిమాకి మోహన్ బాబు గారు హీరో. దానికి ఆ సినిమాకి వెంకటరాజు గారు ప్రొడ్యూసర్, సుబ్బరాజు గారు ప్రొడ్యూసర్, పిసి రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్. ఆ సినిమాకి ఫస్ట్ రాజ్కోటిగా మాకు ఛాన్స్ వచ్చిందండి. అక్కడి మెద్దరు రాజ్కోటిగా ఒక 10 years కంటిన్యూగా ఏకదాటిగా మంచి సక్సెస్ఫుల్ గా ఆ బ్రాండ్ నేమ్ ని ఏమాత్రం చెడకుండా కష్టపడి చేసుకుని 10 years ఇద్దరు కలిసి చేసాం. తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకుందని ఫ్రెండ్లీగా స్ప్లిట్ అయిపోయి నేను కోటిగా, తను రాజుగా. చాలా అప్పట్లో చాలా సక్సెస్ఫుల్ గా అంటే ఒక కాంబినేషన్, మీరిద్దరు కాంబినేషన్ అంటేనే చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా చాలా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. అదేవిధంగా ఆ రిలేషన్ దాదాపు 10 సంవత్సరాల పాటు దాదాపు కొన్ని వందల సినిమాలకు మీరు చేయడం జరిగింది కదండి. సో మరి ఇండివిజువల్ గా మీరు సెపరేట్ గా అయిన తర్వాత ఇండివిజువల్ గా కూడా చాలా హిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కువగా వెంకటేష్ గారికి, తర్వాత తరుణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా చెప్పండి సార్. అంటే ఒక రాజ్ కోటిగా ఒక అంత సెన్సేషనల్ బ్యానర్ అయిన తర్వాత విడిపోయిన తర్వాత మళ్లీ నేను మొదటికి వచ్చాను అనమాట. అంటే మళ్లీ కోటిగా నేను మళ్లీ సాధించాలి, మళ్లీ మొత్తం రీసెట్ అయిపోయి మళ్లీ కిందకు వచ్చి అప్పుడేంటంటే ఆడియన్స్ లో గానీ అటు ఇండస్ట్రీలో గానీ కోటి ఏంటి రాజు ఏంటి అని అప్పుడు మెయిన్ గా మా ఇద్దరికి ఒక టాలెంట్ పరీక్ష అనమాట. ఆ టైంలో నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. బికాస్ ఎందుకంటే అంటే హోల్ థింగ్ కంప్లీట్ నా బాధ్యత మీద, అటు నాన్నగారి పేరు చెడకూడదు, ఇటు ఇంతకాలం మేము చేసింది వృధా కాకూడదు, మళ్లీ ట్రేడ్ లో నిలబడాలి అన్న ఆ తపనతోటి ఇంకా నేను వెళ్ళి అమ్మా నాన్నగారి ఆశీస్సులు, మళ్లీ వాళ్ళ ఆశీస్సులే నాకు వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించమని మొత్తం అవుట్ బర్స్ట్ అయిపోయాను అక్కడ నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర. నేను ఇలాగ అయిపోయింది. నాకు అంటే సపరేట్ అయిపోయాము, నాకు భయం వేస్తుంది, నేను చేయగలనా లేదా అని. ఏమి పర్లేదు, నువ్వు బ్రహ్మాండం గొప్పవాడు అవుతావు అని మనస్ఫూర్తిగా నన్ను దీవించి పంపించారు అమ్మా నాన్నగారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో నన్ను మొట్టమొదటిసారిగా నేను దీవించింది ఒక కోటిగా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, లైక్ శేఖర్ బాబు గారు. వాళ్ళని ఎప్పుడు నేను మరవలేను. ఎందుకంటే నాకు భుజం తట్టి నన్ను, నువ్వు కోటిగానే పెట్టుకో, వేరే పేరు ఏమవుతుంది. నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, ఏం పేరు పెట్టుకుందాం అది. అప్పుడు కోటిగానే పెట్టుకో, కోటిగానే నువ్వు పాపులర్. సరే అప్పుడు ఇంటి పేరు కూడా పెట్టుకోలేదు, సాలూరు కోటిని కూడా పెట్టుకోలేదు, జస్ట్ కోటి. ఆ కోటిగా అలా పాపులర్ అయ్యాను. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కోటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా అంటారు. అంటే అంత పేరు నేను సంపాదించుకున్నానంటే నిజంగా అది పూర్వజన్మ సుకృతం.
ఒక తెలుగోడుగా పుట్టినందుకు నేను చేసుకున్న అదృష్టం. అదిను సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడుగా పుట్టడం, అది ఇంకా ఎక్కువ నేను చేసుకున్న అదృష్టం. అయ్యే కాకుండా చూడండి ఎంత అదృష్టవంతుడో. ఒక నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు మే 28, ఆ డేట్ కూడా నేను పుట్టాను. దీనికన్నా అదృష్టం నాకేం కావాలి? అంత ఆనందం అనమాట. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై లైఫ్. అంటే నా పిల్లలతో, నా భార్యతో ఇదే చెప్పుకుంటాడు, నాకు జన్మకి ఇది చాలు, ఇంకేం కావాలి నాకు. నేను సాధించాల్సింది ఏం లేదు. అంటే ఈ వృత్తిలో సాధించడం అంటూ ఏం ఉండదండి. సంగీతంలో ఎస్పెషల్లీ ఏదో ఆ మహాసముద్రంలో ఒక చిన్న బొట్టు అంతే. మనం ఆ డ్రాప్ మనం కరెక్ట్ గా వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఎంత జాగ్రత్తగా మొత్తం ఇండస్ట్రీ సైడ్ గాని అటు ఆడియన్స్ ఏమాత్రం వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఎన్నో పాటలు, ఎన్నో తపన రాత్రింబవళ్లు కష్టపడి తపనతో చేసిన పాటలు ఒక తపస్సులాగా. ప్రతి పాటను ఏదో నోటికి వచ్చినట్టు చేశాను నేను. ఒక తపస్సులాగా ఆలోచించి ఎలాగెళ్తే జీవస్వరాలు వెతికేవాడిని. ఏదో ప్రతి సాంగ్ లో ఒక ప్రత్యేకత ఉండాలి. ఏదో రిథమిక్ సాంగ్ అయినా సరే, అది ఎంత ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్ అయినా సరే, దాంట్లో ఏదో ఒక లైఫ్ ఇవ్వాలి, ఒక మెలడీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నో పాటలు చేశాను. ఆ పాటలని ఇప్పుడు నేను వింటుంటే నాకే చాలా నేను ఆనందిస్తున్నాను. అంటే ఆ రోజుల్లో ప్రేక్షకులు మహాశైలందరూ ఎంతగా ఆనందించుంటారు, ఎంతగా ఆదరించుంటారు. నాకు నిజంగా ఈ జన్మకి ఇది ఎన్నో జన్మల తపో ఫలమై ఉంటుంది అంతే. ఇటువంటి ప్రొఫెషన్ కి ఒక సంగీత దర్శకుడిగా నేను అసలు అవుతాను అనుకోలేదు అసలు. అది ఈ అవకాశం నాకు కలిగినదంటే నాకు నిజంగా నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉంటుంటే మీ ఆశీస్సులతోటే నాకు పడుతున్నాయి పాటలు. అంటే ఏది క్రియేటివ్ ఏదన్నా మీరిచ్చే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, మీరిచ్చే ఆశీస్సులు, అది పాజిటివ్ వైబ్రేషన్ అనుకోండి, వేరే రకం అనుకో, మీరిచ్చే ఆశీస్సులే. అబ్బా కోటి పాటలు ఎంత బాగుంది, ఈ పాట ఎంత బాగుంది, బాగుంది మీరు ఆనందపడుతున్నారే, అంటే మీరు హృదయంలో ఉంచుకుంటున్నారు. ఆ ప్రేమ అనురాగాలే నన్ను ఎంతో వాడిని చేస్తాను. అంతేగాని నా గొప్పతనం ఇందులో 1% కూడా లేదు. అదేవిధంగా వెంకటేష్ గారికి మీరు చేసినటువంటి మల్లేశ్వరి సినిమాలోని పాటలు అద్భుతమైనటువంటి ప్రజాదరణ పొందాయండి. అదేవిధంగా వీలు దొరికినప్పుడల్లా నేను కూడా ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ పాటలో ఏదో ఒక తెలియని తీయదనం, వింటుంటే వినాలనిపించే విధంగా ఉండే విధంగా అట్లా ఎట్లా కంపోజ్ చేయగలిగారు అసలు అవి? అంటే ఇందులో సాహిత్యం యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీ పాత్ర ఎంతవరకు? అంటే పాత మల్లేశ్వరి కన్నా నాన్నగారు చేసిన మల్లేశ్వరి కన్నా నేను చేసిన గొప్ప మ్యూజిక్ కాదండి ఇది. అంటే ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఒక లాటిన్ అమెరికన్ స్టైల్లో టోటలీ ఆల్ సాంగ్స్ ఆ స్టైల్లో చేయటం జరిగింది. ఎందుకంటే దానికి కూడా కారణం ఒక ఇన్స్పిరేషన్ నాకు హీరోయిన్ కత్రినా కైఫ్ ఉండటం. అలాగే ఆఫ్ కోర్స్ వెంకటేష్ గారికి ఏ స్టైల్ చేసినా ఆయనకి భలే సూట్ అవుతుంది. అందువల్ల కత్రినా కైఫ్ ఉండేసరికి తనకి ఏదైనా కొంచెం ఇటాలియన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, లాటిన్ అమెరికన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే బాగుంటుంది. నేను విజయ్ భాస్కర్ ఇద్దరు డిస్కస్ చేసుకుని ప్రతి పాటని అలాగే కంపోజ్ చేశాను. అందువల్ల మీ సినిమా చూస్తున్న సేపు చాలా ఒక డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది. మన మెలడీ ఉంటుంది, అట్ ఏ టైం ప్రెజెంటేషన్ ఆఫ్ సాంగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగా జస్ట్ ట్రై చేసాం. కానీ నాకు ఇప్పటికీ నాన్నగారు చేసిన మల్లేశ్వరి చిత్రంలో పాటలు అది ఇంకా ఈ చరిత్రలో కాదు కదా, ఇంకా ఎన్ని శతాబ్దాలకి మిగిలిపోతున్న పాటలు. గ్రేట్ 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 కంపోజిషన్స్ నాన్నగారు చేసిన పాటలు. నాకు ఫస్ట్ మల్లేశ్వరి టైటిల్ చెప్పగానే నేను చాలా భయపడ్డానండి. ఫస్ట్ మల్లేశ్వరి అంటే మళ్ళీ పాత మల్లేశ్వర ఏంటి, మళ్ళీ ఆ లెవెల్లో నేను మ్యూజిక్ చేయాలా, దాంతో భయం కలిగింది నాకు. కానీ తర్వాత చెప్పారనమాట సురేష్ బాబు గారు, అంటే రామారెడ్డి గారి తన సురేష్ బాబు గారు, ఆయన ప్రొడ్యూసర్, ఏమన్నారంటే చిచి దిస్ వెరీ లైట్ స్టోరీ, చిన్న సింపుల్ సబ్జెక్ట్ అనేసరికి అప్పుడు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. మల్లేశ్వరి అనేసరికి ఫస్ట్ ఢంగ్ ఒక బ్యాంగ్ పడినట్టు అనిపించింది అనమాట. అదేవిధంగా తరుణ్ కి రీఎంట్రీ, చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు పర్ఫామ్ చేసిన తర్వాత ఒక హీరోగా ఎంట్రీ కాబోతు లాంచ్ ప్యాడ్ గా నువ్వే కావాలి సినిమా చేయడం జరిగింది కదండి. దానిలో ఉన్న పాటలు కూడా ఇప్పటికి మంచి మెలోడీస్ ఇచ్చారు దానిలో కూడా. సో వాటి గురించి కూడా చెప్పండి సార్, ఎట్లా కన్సీవ్ చేశారు అసలు? అంటే నువ్వే కావాలి ఒక తరుణికే కాదండి, మాకందరికీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అయింది. ఈవెన్ నాకు గానీ, అటు మా హరి అనుమోలు కెమెరామెన్ గారికి, మా రవికిషోర్ ప్రొడ్యూసర్ కి, అలాగే మా సీతారాం శాస్త్రి గారికి,
ఎంటైర్ మా టీంకి అందరికీ మళ్ళీ ఒక ట్రెండ్ సెట్టింగ్, ఒక న్యూ ట్రెండ్. ఎప్పుడు అందరూ తపన మీద ఉంటాం కదండి క్రియేటర్స్కి. ఏంటంటే మాకు ఎప్పుడు ఏదో సాధించాలి, ఏదో చేయాలి తపనలో ఉంటాం. అది కరెక్ట్ గా మాకు నువ్వే కావాలి సబ్జెక్ట్ దొరకటం. అదే మలయాళం రీమేక్ ఫిలిం, అది చాలా మంచి సబ్జెక్ట్. అంటే వెరీ సింపుల్ పాయింట్, కానీ అది తరుణ్ తో చేయటం, తరుణ్ చాలా ఫ్రెష్ గా ఉండటం, అలాగే రీచా కూడా, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ భలేగా అన్ని కుదిరింది నువ్వే కావాలి టోటల్ గా. అది తరుణ్ తో చేయటం కూడా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. తను కూడా అంటే రోజారామణి గారు సచ్ ఎ గ్రేట్, ఆవిడ కూడా మంచి ఆర్టిస్ట్ కన్నా గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆవిడ మంచి వాయిస్, ఆవిడది ఎక్స్ప్రెషన్స్. అటువంటి ఆ ఫ్యామిలీ నుండి వచ్చాడు కాబట్టి తను కూడా చాలా చక్కగా డెడికేటెడ్ గా చేసేవాడు. ఎనీ సీన్ మంచి ఈజ్ తోటి, ఆ చిన్నతనం నుండి ఎలాగొచ్చింది అది గిఫ్ట్. అది అంత చక్కగా చేశాడు. నాకు భలే హ్యాపీ వేసింది. తర్వాత తనతోటి నువ్వే కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. అది నువ్వే తర్వాత ఎలా చెప్పను మళ్ళీ ఆయన కాంబినేషన్ తో నేను చేశాను. అంటే అప్పుడు చిరంజీవి గారు ఎక్కడ, ఇప్పుడు తరుణ్ ఎక్కడ, అంటే అన్ని 3 generations, ఆల్మోస్ట్ ఆల్ 3 దశాబ్దాలు ట్రెండ్ చేంజెస్ ఆఫ్ మ్యూజిక్ ని, స్టైల్స్ ని, అన్నిటినీ నేను చూడగలంటే నిజంగా నా అదృష్టం అండి. జనరల్ గా ఒక ఎరా అయ్యేసరికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానీ, ఒక డైరెక్టర్ గానీ, ఒక హీరో గానీ ఎరా అవగానే వాళ్ళని మర్చిపోతాం, వాళ్ళది అయిపోయింది అని అనుకుంటాం. కానీ నా వరకు అలా జరగలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను దాదాపు 23 సంవత్సరాలు దాటింది ఒక కంపోజర్ గా. ఒక మ్యూజిషియన్ గా నేను జాయిన్ 33 years పట్టింది. యాక్చువల్లీ 75లో నా కెరీర్ స్టార్ట్ అయింది. 1975లో చక్రవర్తి గారి దగ్గర నేను గిటారిస్ట్ గా జాయిన్ అప్పుడు. ఇది నాకు ఒక్కడికే దక్కిందేమో ఈ వారం అన్నట్టు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఒక ఎరాని నమ్ముకొని ఏదో ఆ సీజన్ లో ఏదో పాటలు చేసేసి ఇన్ని సినిమాలు చేసేసి ఏదో దీపం ఉన్నప్పుడు వెళ్ళి చదువుకోవాలి, అటువంటి పాలసీ నాది కాదు. కానీ నేను ఎప్పటికీ ఏ సినిమా అన్నా, అది చిన్న సినిమా కానివ్వండి పెద్ద సినిమా కానివ్వండి, అంత కష్టపడతాను. అంటే ఒక చిరంజీవి గారు లాంటి సినిమాలు, ఒక బాలకృష్ణ గారి సినిమా అంటే ఎక్కువ మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ మటుకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే సాంగ్స్ డైరెక్ట్ గా హిట్ అయిపోవాలి. పాట వినగానే అబ్బా ఏముందరా, అబ్బా ఏం కొట్టాడరా అన్న లెవెల్లో ఉండాలి. అందువల్ల చాలా అంటే అంత మంది మనసుల్ని మేము దోచుకోవాలి. వాళ్ళకి ఫస్ట్ షోలోనే ఆ పాట హిట్ అవ్వాలంటే మేము ఎంత కష్టపడాలి చూడండి, ఎంత కష్టపడేవాళ్ళం. ఆ కష్టం మీరిచ్చే చప్పట్లు, మీరు ఆడే డాన్సులకి అన్ని కరిగిపోద్ది. అసలు మేము పడిన కష్టం అంతా కరిగిపోయి పరమ ఆనందం అదే అనమాట. ఆ ఆనందమే మమ్మల్ని ఎప్పటికీ ఫర్ ఎవర్ యూత్ యంగ్ అయిపోతున్నాం మేము. అంటే ఒక మ్యూజిక్ లోనే ఉందండి ఆ ఆనందం, పరమానందం. మీరు ఎప్పుడు డిప్రెషన్ అనుకుంటాం, వీటికి అనుకుంటాం. దట్ ఈస్ వెరీ రాంగ్. ఏదన్నా చిన్న నలతలాగా ఒక వచ్చిందనుకోండి మనసుకి, జస్ట్ హ్యాపీగా ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకోండి. యూ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అంతే. మ్యూజిక్ తో మీ ఆరోగ్యం ఒక 10 ఏళ్లు పెరిగిపోతాయి. అదే కాకుండా ఒక పరవశం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం ఆ మ్యూజిక్ లోనే ఉంది. అందువల్ల నేను మ్యూజిక్ లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండండి. యూ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్. అలాగా నేను చేసిన పాటల్ని ఇప్పటికీ నేను స్టేజ్ లో పర్ఫార్మ్ చేస్తుంటే ఆ పాటలకి ఇచ్చే రెస్పాన్స్, ఇప్పుడు యూత్ ఎప్పుడు ఎముడుకు మొగుడు, ఎప్పుడు ఖైదీ నెంబర్ 786, ఆ పాటల్ని నేను ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య రీసెంట్ గా గుంటూరులో ఒక షో చేసినప్పుడు స్టూడెంట్స్ ఆ పాట ఫస్ట్ బీజం ఓపెన్ చేయగానే వాళ్ళు ఓని అరుస్తుంటే ఒక్కొక్క పాటకి నాకు ఎంత ఆనందం వేసిందంటే, అంటే యూత్ లోను మన మ్యూజిక్ ఇంకా బతికుంది, చాలు, ఇంకా మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు యూత్ నెక్స్ట్ లిటిల్ ఛాంప్స్ కూడా, వాళ్ళకి కూడా మనం ఫుల్గా ఇప్పుడు లిటిల్ ఛాంప్స్ ఫ్యాన్స్ అయిపోయాం. చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నేను గుర్తుపట్టడం, ఇది పూర్వజన్మ నేను చేసుకున్న సుకృతం అండి. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంటుంది. ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్. అదేవిధంగా ప్రస్తుతం చాలా మంది కొత్త సంగీత దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు కదండి. అదేవిధంగా మంచి అంటే దాదాపు హిట్ మ్యూజిక్ ని ఇస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక చిత్రానికే పరిమితం అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అది ఎందువల్ల అట్లా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు టూ మెనీ చాయిసెస్ అయిపోయిందండి. అప్పుడు ఏంటంటే మ్యూజిక్ చేయాలంటే
ఇప్పుడు మంచి ఎరా బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారో వాళ్ళే చూస్తారు. అప్పట్లో రాజ్ కోటిగా నేను రాజు కంటిన్యూగా అప్పుడు చాలా మంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఒక సక్సెస్ ఇస్తున్నప్పుడు సక్సెస్ కి డెఫినెట్ గా ఇండస్ట్రీ వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళు చక్కగా చేస్తున్నారు, పాపం కష్టపడి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీతో వాళ్ళకంటే డే అండ్ నైట్ వర్క్ చేయాలి వాళ్ళు. అప్పుడు మాకేంటంటే మార్నింగ్ 7 to 1 అంటే పొద్దున 7 గంటలు మధ్యాహ్నం లోపు ఒక పాట అయిపోతుంది. మళ్ళీ 2 to 9 అదొక కాల్ షీట్ అనమాట. 2 గంటలకు మొదలు పెడితే 9 గంటలకు పాట అయిపోయేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే 10 రోజులైనా ఒక పాట అవ్వట్లేదు. దానికి కారణం టెక్నాలజీ. ఆ టెక్నాలజీకి ఏంటి, ఎంత వర్క్ చేయాలో చేయాలి అనిపిస్తుంటుంది. దానివల్ల నెంబర్ ఆఫ్ డేస్ పట్టడం ఒక్కొక్క పాటకి. ఈవెన్ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక రోజుకి 3-4 పాటలు రికార్డ్ చేసి అన్ని సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు బావోలు సయ్య అన్న పాట జస్ట్ 3 hours లో రికార్డ్ చేశాను ఆ సాంగ్. హ్యాపీగా అందరూ భోజనం చేసి హ్యాపీగా ఆర్కెస్ట్రా కూర్చున్నాం, సింగర్ రాధికాని పిలిపించారు, ఇమీడియట్ గా అప్పటికప్పుడు చేసి. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ సాంగ్ అది బావ మరిదిలో, బావోలు సయ్య సై మరదలు. ఇటువంటి పాటలు ఇది ఒకటే కాదు, ఇలాగే ఈవెన్ గువ్వా గోరింగ్ తో కూడా 7 to 1 లో చేసిన పాటలు, అందం హిందోళం అయ్యన్ని 2 to 9 లో చేశాను నేను. అంటే ఒక రోజులో అయిపోయే పాటలు. అంటే ఈ రోజుల్లో పాపం ఇప్పుడు పిల్లలకి ఏంటంటే టెక్నాలజీ కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చేసరికి లాట్ ఆఫ్ చాయిసెస్, పైగా రకరకాల సౌండ్స్, ఏదో కొత్త సౌండ్ ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ టైం చేసుకుని చేయటం వల్ల ఏమవుతుంది, మెలడీ మీద కాన్సన్ట్రేట్ పోతుంది. టోటలీ సాంగ్ లో ఉన్న లైఫ్ పోయి ఎంతసేపు ప్రాసెసింగ్ వాటి మీద కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. అది లాంగ్ లాస్టింగ్ కాదు. ఎంత మీరు ఏవి చేసుకున్నా పాటలో ప్రాణం లేకపోతే, జీవం లేకపోతే పాట నిలవదు, పాట ఎవరు పాడుకోరు. అందువల్ల పాపం అలా కొంచెం మన యంగ్స్టర్స్ కొంచెం అది మిస్ అవుతున్నారు. అందువల్ల అంత టైం తీసుకోకుండా కరెక్ట్ గా సాంగ్, మనకి ఆ సాంగ్ ఎంత కావాలో అంత చేయండి, హ్యాపీగా ప్రెజెంట్ చేయండి. అంతేగాని ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అనుభవం ఒకటి కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఏదో పాటలు చేసేసి 2 పాటలు హిట్ అయిపోవడం కాదు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేయగలగాలి. హోల్ సినిమా ఆ స్టోరీ విన్న తర్వాత ఆ స్టోరీకి ఎటువంటి కలర్ ఆఫ్ మ్యూజిక్ ఆ సినిమాకి ఇస్తే బాగుంటుంది అని ముందే ఊహించుకొని ఆ సీన్ వచ్చినప్పుడు ఆ సీన్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలగాలి. అది ఆ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కంపోజర్స్. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో అలా కొంచెం నేర్చుకొని అలాగా ఏదో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏదో వీళ్ళు కొత్తదనంగా వచ్చేస్తున్న మ్యూజిక్ అన్నట్టు ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు, అందరు ట్రై చేస్తున్నారు. ఇట్స్ గుడ్, ఇట్స్ హెల్దీ. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే చాలా కాలం పనిచేయడానికి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు 2-3 సినిమాలతోటి ఆగిపోతున్నారు చాలా మంది. నేను కూడా చూశాను చాలా మంది. అలా ఆగకూడదు. ఎందుకంటే దానికి కొంచెం ఎక్స్పీరియన్స్, మీరు కొంచెం పని చేయండి. అందరి ఒక 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేస్తే యూ విల్ గెట్ ద నాలెడ్జ్. ఇప్పుడు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో స్టిల్ ఐఎమ్ గోయింగ్ అంటే బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి. మా చక్రవర్తి గారి దగ్గర నేను దాదాపు 8 years పనిచేశాను. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడే అక్కడక్కడ ఆయన గ్యాప్ దొరికినప్పుడంతా, ఇప్పుడు బాంబే నుండి ఆర్యభవన్ గారు వచ్చారు, వారి దగ్గర పనిచేశాను గిటారిస్ట్ గా. అలాగే బప్పీలారి గారు, లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారు, తర్వాత తెలుగులో పెండ్యాల గారి దగ్గర, సుశర్ల దక్షిణామూర్తి గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర నేను రమేష్ నాయుడు గారి దగ్గర ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ నేను పనిచేశాను. అందువల్ల ఏంటంటే ఒక్కొక్కళ్ళలో ఉన్న పనితనం మనకు తెలుస్తుంది. వాళ్ళలో ఉన్న ఏంటి, ఏ మ్యూజిక్ ని ఎలా చేయొచ్చు, ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలా ప్రజెంట్ చేస్తారు. ఇళయరాజా గారి దగ్గర కూడా నేను వాయించాను గిటారిస్ట్. అంటే అటువంటి గొప్ప వాళ్ళ దగ్గర పనిచేయటం వల్ల మనం కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతున్నాం. దానివల్ల మనకి ఫ్యూచర్ లో బాగా మనం చేసుకోవడం ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి సాంగ్స్ లో ప్రత్యేకంగా సాహిత్య పరంగా చాలా మంచి అంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదండి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? అంటే నవేడేస్ అంటే ట్రెండ్ మారింది, దాదాపు 3 దశాబ్దాల జనరేషన్ మీరు చూశారు. ట్రెండ్ మారుతుంది, దానికి తగ్గట్టుగానే సాహిత్య విలువలు ఏమాత్రం తగ్గకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చక్కగా మంచి తెలుగు, చక్కని పదాలు ఇట్లా చక్కగా చేస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది మీకు? అంటే దట్ ఈస్ మై ట్రెండ్ అండి. అంతే. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అవ్వను. అట్ ఎ టైం సిచ్యువేషన్ బట్టి నేను ట్యూన్ ఇస్తాను. ఆ ట్యూన్ కి కరెక్ట్ గా నాకు మంచి లిరిక్ రైటర్స్, ఒక సీతారామ శాస్త్రి గారు, ఒక వేటూరు గారు, ఒక భువనచంద్ర, ఇటువంటి మంచి
గొప్ప గొప్ప రైటర్స్ అండి వాళ్ళు నిజంగా మనకి తెలుగుకి. అటువంటి రైటర్స్ మనకు ఉండటం వల్ల నేను ఇచ్చే ట్యూన్స్ కి వాళ్ళు ఇచ్చే పదాలే ఆ ట్యూన్లు కూడా బతికిస్తాయి, చక్కటి తెలుగు పదాలని. అది ఆ అభిరుచి కూడా నిర్మాతకు ఉండాలి, దర్శకుడికి ఉండాలి. నా అదృష్టం ఏంటంటే ఒక మంచి నిర్మాత, నాకు ఒక రవికిషోర్ లాంటి, స్రవంతి రవికిషోర్ లాంటి మంచి నిర్మాత దొరకటం కూడా నా అదృష్టం. అటువంటి నిర్మాతలు పనిచేసిన తర్వాత మిగతా వాళ్ళకి అభిరుచి లేని వాళ్ళతో పనిచేస్తుంటే చాలా అన్ఈజీగా ఉంటుంది. అంటే మ్యూజిక్ అనేది చాలా ఇట్స్ వెరీ డెలికేట్. దాన్ని కరెక్ట్ గా ఒక ఫ్రీడమ్ ఇచ్చి యూజ్ చేస్తే మటుకు బ్రహ్మాండంగా వస్తాయి అసలు పాటలు. అది ఒక ఫ్రీడమ్ ఒక సంగీత దర్శకుడికి ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ నాకు మీరు అన్నట్టు ఇందాక ఇప్పటి వరకు నేను అంటే మాటలు ప్రతి పదం వినపడాలి. నేను ఎంత ఆర్గనైజేషన్ చేసినా ఎంత బీట్స్ ఇచ్చినా కూడా పదం వినపడకుండా నేను ఏ పాట చేయను. ఎందుకంటే సాహిత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాటకి ఒక రికగ్నైజింగ్ సాహిత్యం. ఆ సాహిత్యం వినపడకుండా నేను బాధేను అనుకోండి, అది అసలు అది పాట కాదు, అది ఒక రోత. అదేవిధంగా 3 దశాబ్దాలుగా అంటే 3 జనరేషన్లు మీరు చూశారు. తర్వాత అప్పుడు స్టార్టింగ్ లో మీ కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆర్కెస్ట్రైజేషన్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి కాలక్రమంగా. రకరకాల కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావటం, తర్వాత మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ గా రావటం, తర్వాత టెక్నాలజీ రికార్డింగ్ పర్పస్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అసలు టెక్నాలజీని ఏ విధంగా అడాప్ట్ చేసుకున్నారంటే ప్రస్తుతం నవే డేస్ లో మీకు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? అంతకుముందు టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి ఉన్న వ్యత్యాసాన్ని కొంచెం చెప్పగలుగుతారా సార్? అంతకుముందు అంటే మనకి ఈ వాల్వ్ సిస్టమ్ రికార్డింగ్స్ ఉండేది. మనకి అప్పట్లో రేడియోగ్రామ్స్ ఉండేది. మనం రేడియోగ్రామ్స్ అనేసి మనం పెద్ద పెద్ద రేడియోలు వినేవాళ్ళం మనం. ఆ తర్వాత ట్రాన్సిస్టరైజ్ అయింది, చిన్న చిన్న రేడియోలు వచ్చాయి మనకి. అలాగే మా ఎక్విప్మెంట్స్ లో కూడా ఒక 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. 3 ట్రాకులు అంటే ఒక ట్రాక్ లో వచ్చి సింగర్స్ గాయకులు వాయిస్ ఉండేది, ఒక సుశీల గారు గాని, ఒక ఘంటసాల గారు, ఒక బాలు అండ్ వాయిసెస్. ఇంకో ట్రాక్ లో వచ్చి ఓన్లీ ఆర్కెస్ట్రా అంటే అన్ని, ఒక వైలెన్స్, సితారు, ఫ్లూట్, ఇంకా ఎనీ అదర్ ఎలక్ట్రానిక్స్ గానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఒకే ట్రాక్ లో వస్తాయి. తర్వాత ఇంకో ట్రాక్ లో రిథమ్స్ అన్నమాట, ఈ తబలా, డోలక్లు గానీ, జాజ్ డ్రమ్స్ అన్ని ఈవెన్ ఒక ట్రాక్. టోటలీ 3 ట్రాక్స్ రికార్డింగ్ ఆ రోజుల్లో ఉండేదండి. అది పోను అడ్వాన్స్ అయ్యి ఏమైందంటే అప్పుడు వాల్ రికార్డింగ్ కూడా ఉండేది. అందులో మీరు ఎప్పటికీ చూడండి, మీరు వింటారు పాత పాటలు మనం వింటున్నాం, ఆ పాత పాటల్లో ఉండే ఆ డెప్త్ చూసారా, ఎంత సాలిడ్ గా ఉంటుందో ఆ పంచ్. మన నెక్స్ట్ ఈ ట్రాన్సిస్టరైజ్ అయిన తర్వాత ఆ క్వాలిటీ తీసుకురావడానికి, అంటే ఆ డెప్త్ తీసుకురావడానికి మేము చాలా కష్టపడతాం. అంటే ఫారిన్ టైప్ ఆఫ్ పాప్ మ్యూజిక్ గానీ, ఇంకా హిప్ హాప్ మ్యూజిక్ వాటికి ఓకే ఇది ఈ టెక్నాలజీ. నాట్ ఫర్ అవర్ ఇండియన్ మ్యూజిక్. అంటే ఇండియన్ మ్యూజిక్ అంటే తోలు వాద్యాలన్నీ, మన డోలకలు గాని, తబలాలు గాని, ఒక మృదంగం గాని, ఇవన్నీ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కి ఈ ట్రాన్సిస్టర్ అనేది అసలు సూట్ కాలేదండి. దానికోసమే ఇంత టైం పడుతుంది. ఆ రియల్ టోన్స్, ఒరిజినల్ టోన్స్ రప్పించుకోవడానికి దాని లేయర్స్ చేసి, లేయర్స్ అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కించి, ఒకదాని మీద ఎక్కించి, అంటే అంత చేస్తున్నా గానీ ఆ పంచ్ డెప్త్ రావట్లేదు. అందువల్ల ఆ రోజుల్లో టెక్నాలజీ 3 ట్రాక్ రికార్డింగ్ కాబట్టి మాకు అన్ని సులభంగా అయిపోయింది. అంటే ఇమీడియట్ ఇందాక నేను చెప్పాను మీకు, 7 to 1 లో ఒక పాట ఏది, 2 to 9 ఒక పాట, లేదా 3-4 పాటలు చేసేవాడు. అంటే ఈజీగా ఉండేది. కానీ టోటల్ గా పిక్చర్ లోకి వచ్చేసరికి కొంచెం జంబ్లింగ్ గా ఉండేది, ఒక డిస్టార్షన్ ఉండేది, టోటల్ గా సపరేషన్స్ ఉండేది కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడు డిటిఎస్, డాల్బీ ఇవన్నీ రావటం వల్ల ఇప్పుడు ఉన్న ఈ ప్రో టూల్స్ అనే ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ ఇంజనీరింగ్ స్టూడియోస్ వచ్చేసినాయి, కన్సోల్స్ అని. వీటి వల్ల మనకు ఆ సపరేషన్స్, ఇప్పుడు మన థియేటర్కి చూస్తున్నాం, డిటిఎస్లు ఇవన్నీ బ్రహ్మాండంగా మనం క్వాలిటీ ఎంజాయ్ చేస్తున్నాం, సౌండ్ క్వాలిటీ. అప్పట్లో ఆ క్వాలిటీ ఉండుంటే ఇంకా మేము అసలు విజృంభించేస్తున్నాం. కానీ కరెక్ట్ అందుకనే నేను ఎప్పుడు టెక్నాలజీతోటే ఉంటాను. అందువల్ల ఇప్పటికీ నేను ఆ టెక్నాలజీ తోటి ఉండటం బట్టే ఇప్పుడు ట్రెండ్ బేసిక్ కూడా నేను చేసి ఈవెన్ యూత్ ని కూడా మెప్పించగలుగుతున్నానంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. టెక్నాలజీ నేను ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. ఈవెన్ ఈ రోజు ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇమీడియట్ గా వాట్ ఇస్ లేటెస్ట్ ఏమేమి వస్తున్నాయి అంటే, లేటెస్ట్ అంటే మనకు అన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్స్ లో చూస్తున్నాం, మన టీవీ ఛానల్స్ లో ఎన్నెన్నో వస్తున్నాయి మనకు. అందులో ఎప్పటికీ అప్డేట్ గా ఉంటాను. అట్ ఎ టైం మన ట్రెడిషన్, మన సాంప్రదాయం మిస్ అవ్వకుండా, మన మెలడీస్ మిస్ అవ్వకుండా వాటిని ఇంకాపరేట్ చేస్తూ టోటల్ గా ప్రెజెంటేషన్ సైడ్ కొంచెం
ఒక విభిన్నంగా కొత్తగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. అక్కడే ఎక్కువ టైం అవుతుంది మాకు ఈ టెక్నాలజీ ఈవెన్ డిటిఎస్ మిక్సింగ్ అంటే ఒక రోజు ఒక సినిమా మిక్సింగ్ చేయాలంటే 1 month పడుతుంది టోటల్ గా. ఎలాగా నేను మ్యూజిక్ చేసి వాళ్ళు ఇవ్వడానికి నాకు రీ రికార్డింగ్ కి 15 రోజులు పడుతుంది. ఆ రోజుల సినిమాలు 3 రోజులు అయిపోయే సినిమాలు ఉన్నాయి. మాక్సిమం చేస్తే 5 రోజులండి పెద్ద సినిమా అయితే. 5-6 రోజులు అంతే. ఇది 9 to 9 పొద్దున్న 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఇప్పుడు డిటిఎస్ ఎన్ని వచ్చేసరికి 15 రోజులు 20 రోజులు పడుతుంది ఒక్కొక్క సినిమా రీ రికార్డింగ్ చేయడానికి. దానికి అప్పట్లో అంత తక్కువ టైం, ఇప్పట్లో ఎంత ఎక్కువ అంటే ఎందువల్ల అంటారు సార్? అది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సపరేట్ ట్రాక్స్ అంటే స్టీరియో వచ్చేసింది కదా. అప్పుడు స్టీరియో లేదుగా, టోటలీ మోనో. అంటే ఏది కొట్టినా ఒకే ట్రాక్ లో వచ్చేస్తుంది కాబట్టి అది తప్పు రైట్ వెళ్ళిపోతుంటది బండి రీ రికార్డింగ్స్ లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్టీరియో వచ్చేసరికి డైలాగ్స్ గానీ, సౌండ్ ఎఫెక్ట్స్, అటు మ్యూజిక్, ఇవన్నీ సరౌండ్ సౌండ్స్ లో ఫుల్ గా మనకి థియేటర్ లో కూర్చుంటే ఆ ఇంపాక్ట్, సౌండ్ ఇంపాక్ట్ ఒక ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇప్పుడున్న టెక్నాలజీకి ఎక్కువగా వర్క్ చేసి వస్తాను. 15 రోజులు కూడా సరిపోదు. సమ్ టైమ్స్ విల్ టేక్ 1 month కొన్ని సినిమాలు అయితే. నేను యాక్చువల్లీ ఒక హిందీ ఫిల్మ్ చేశాను రీ రికార్డింగ్ అండి, 2.5 months పట్టింది. ఆయన సన్నీ దేఓల్ గారు హీరోగా చేశారు ఆ సినిమా. చాలా మంచి హిట్ అయింది అది. ఆ సినిమా కూడా పేరు గుర్తురాట్లేదు. 2.5 months చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సుభాష్ ఘై గారు త్రిమూర్తి అనే సినిమా కూడా 2 months చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఎంత చేసినా మనకి ఇంకా చేయాలని ఒక తపన ఈ టెక్నాలజీలో ఉంది. అందువల్ల మనం డే బై డే మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి టెక్నాలజీ పరంగా మనం ముందుకు సాగడానికి చాలా ఆస్కారం ఉంది ఇప్పుడున్న టెక్నాలజీతో. అదేవిధంగా మీరు మ్యూజిక్ చేసిన సినిమాలన్నింటిలోనూ బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కువగా పాడటం జరిగింది. అదేవిధంగా తర్వాత జనరేషన్ మారుతున్న కొద్ది, అంటే కొత్త వాళ్ళు వస్తున్న కొద్ది, కొత్త వాళ్ళు కూడా మీరు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు గాయకులుగా. సో వాటి గురించి కూడా చెప్పండి సార్. అంటే అప్పట్లో బాలుగారు ఫర్ ఎవర్ అండి. ఎప్పటికీ ఆయన ఎప్పుడు పాడినా బాగానే ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం గారు. సచ్ అ గ్రేట్ వాయిస్, అదే గిఫ్టెడ్ వాయిస్. కానీ మళ్ళీ ఇంకా జనరేషన్ మారిపోయిన కొత్త నీరు వచ్చేస్తుంది. ఇంకా తప్పదు, ఇంకా మేము కొత్త వాళ్ళతో పాడించాలి. అందువల్ల అంటే నాకు పర్సనల్ గా అయితే నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ఇష్టం అండి. నా ప్రతి పాట ఆయనే పాడాలని కోరుకుంటాను, చిత్ర పాడాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు వచ్చిన తర్వాత ఒక న్యూ ట్రెండ్ తీసుకొచ్చారు వారు. ఒక పాటని కొత్త వాయిస్ తో పాడితే బాగా రీచ్ అవుతున్న ఉద్దేశంతో అది ఫస్ట్ లో మా హీరోస్ సపోర్ట్ చేసేవాళ్ళు కాదండి. అంటే కంపల్సరీగా బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి. అప్పుడు బాలుగారు పాడుతున్నప్పుడు కొత్త వాళ్ళు ఉండేవారు మాకు. వాళ్ళతో పాడిస్తే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు హీరోస్. బాలసుబ్రహ్మణ్యం ఉండాలి. అటువంటిది ఏమైందంటే ఒక ట్రెండ్ మారింది. ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత ఒక ధైర్యం, ఓహో కొత్త వాళ్ళతో పాడిస్తూ కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు, డెఫినెట్ గా హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ టైం చిరంజీవి గారి మీద బాబా సైకిల్ తోటి రిక్షావుడు సినిమాలో ఒక సాంగ్ పాడించు. ఫస్ట్ టైం అనమాట చిరంజీవి గారికి ఒక వాయిస్ మార్చి పాడించిన. దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్. రూప్ తెర మస్తానా నీకు డేరా వేస్తానా. అది టోటల్ గా పిక్చరేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒక ఎంటీవీ సాంగ్ లా ఉంటుంది. అటువంటి అప్పుడు చేసినప్పుడు యాక్చువల్లీ అంటే చిరంజీవి గారికి కూడా ఒక న్యూ స్టైల్ అనిపించింది. అప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్. కానీ దట్ ఈస్ టూ అడ్వాన్స్. అప్పట్లో ఎక్కువ అడ్వాన్స్ ఫీల్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మనం వింటున్నాం పాటలు అంటే ఎనీ లాంగ్వేజ్ వాళ్ళు మన తెలుగు పాటలు పాడేయచ్చు. ఏ లాంగ్వేజ్ లో, ఇది హిందీ గాని, తమిళియన్స్ గాని, మలయాళీ గాని, అదర్ లాంగ్వేజ్ అందరూ మన తెలుగు పాట పాడచ్చు. కానీ మన తెలుగు వాడు వెళ్ళి ఇంకో లాంగ్వేజ్ లో పాడలేడు. ఏంటంటే అంత స్థితికి వచ్చేసాం. మనకేంటంటే ఏదో వెరైటీ కావాలని. ఇప్పుడు మన తెలుగు భాష చాలా దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిందండి. పర్టికులర్ గా సాంగ్స్ వచ్చేసరికి మన లాంగ్వేజ్ చాలా ఎఫెక్ట్ అయింది. అది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది బాధ్యత. అందువల్లే నేను ఎవరితో పాడించినా నేను దగ్గరుండి ప్రతి అక్షరం లిరిక్ రైటర్ ఆయన అసిస్టెంట్స్ పెట్టుకొని, ఒకవేళ ఉదిత్ నారాయణ పాడినా, శంకర్ మహాదేవన్ పాడినా, ఎవరు పాడినా చాలా జాగ్రత్తగా తెలుగుని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసే విధంగా మిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే మన భాషలో ఉన్న మాధుర్యం ఏ భాషలో లేదు, ఆ తీయదనం ఏ భాషలో లేదు. అది రియల్ గా మనం ఎంజాయ్ చేయాలి, మనం ఆస్వాదించాలి. అంటే అటువంటి మన భాషని మనమే మన కంటి ముందు దాన్ని ఆ రకంగా ప్రొనౌన్స్ చేస్తుంటే
చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఆ సౌండింగే చాలా బ్యాడ్. అందువల్ల ఐ లవ్ తెలుగు. మన లాంగ్వేజ్ లో అందం ఉంది. ఎటువంటి తెలుగు రాశారు మన నారాయణ రెడ్డి గారు గాని, ఆత్రేయ గారు గాని, ఒక కొసరాజు గారు, దాశరథి గారు, ఆరుద్ర గారు, ఎటువంటి మహనీయులు, శ్రీశ్రీ గారు, ఎటువంటి తెలుగు భాషను మనకి అందించారు మహానుభావులు. ఆ మాటలనే మనం తిప్పి కొడితే చాలు. అంతేగాని ట్రెండ్స్ మారొచ్చు, ఎన్ని మనం హాలీవుడ్ అవ్వచ్చు, మన అమెరికాలో మన సెటిల్ అవ్వచ్చు, మన పిల్లలు చదువుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని బట్టి మనం వదిలిపెట్టకూడదు. ఎప్పుడు మన భాషని మనం ఎప్పుడు మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా ఛానల్స్ ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది కదండి. అదేవిధంగా కొన్ని ప్రోగ్రామ్స్ కు మీరు జడ్జిగా కూడా, న్యాయ నిర్ణేతగా కూడా వెళ్తున్నారు. సో వాటి గురించి తర్వాత ఆ కొత్త వాళ్ళకి ఎటువంటి కెరీర్ లభించబోతోంది? అంటే వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అంటే ఫర్ ఎవర్ గా ఉండాలి అని అనుకుంటే అసలు ఎట్లా ఉంది అసలు పరిస్థితి? అసలు అంటే అండి, ఇప్పుడు జరుగుతున్న ఈ టీవీ ఛానల్స్ లో మీరు చూస్తుంటారు, జీ ఛానల్లో గాని, అంటే న్యూ టాలెంట్స్ వస్తున్నారు. వాళ్ళకేంటంటే దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్, ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇక్కడ పాడేసి వాళ్ళు పెద్ద వెంటనే సినిమాల్లో పాటలు పాడేసి ఏదో పెద్ద సింగర్లు అయిపోవాలని కాదండి. ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. ఇక్కడ వాళ్ళు నేర్చుకుని వాళ్ళు మౌల్డ్ చేసుకోవచ్చు వాళ్ళ వాయిసెస్ లో ఏదేది బాగుందని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాడుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తర్వాత రికార్డ్ అయిన తర్వాత ఛానల్లో వాళ్ళు అంటే టెలికాస్ట్ అయ్యేటప్పుడు దే వాచింగ్ అండ్ ఎంజాయింగ్ దట్. ఆ రోజుల్లో మనకి పాడేవాళ్ళు కనపడేవాళ్ళు గారు, ఒక ఘంటసాల గారు గాని, ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు కచేరీలో పాడుతున్న టీవీలో కనిపిస్తున్నారు. కానీ అంతకుముందు పాడేటప్పుడు పాడేవాళ్ళు ఎలా పాడతారని ఎవరికి తెలియదు. అందువల్ల పాడుతున్న వాళ్ళని చూస్తుంటే మన టీవీల్లో ఒక తెలియనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఏదో ప్లే అవుతున్నట్టు ఫీల్ అవుతున్నాం ప్రతి ఆడియన్స్ ఈరోజు. అదే మెయిన్ సక్సెస్ అవడానికి కారణం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అది. పాడేవాళ్ళు ఇంత పిల్లలు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు వాళ్ళు పాడుతున్న చూస్తూ ఉన్నంతసేపు మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. ఇలాగా ఇప్పుడు న్యూ టాలెంట్స్ వస్తున్నారు, చాలా మంది టాలెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫ్యూచర్ ఉంది, డెఫినెట్ గా ఉందంటే ఇప్పుడు అందరూ సినిమాలకు వచ్చి పాడాల్సిన అవసరం లేదు. రేపు సమాధానం వేరే రకంగా వాళ్ళు పైకి వస్తారు గాయకులు గాని. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ నుండి వాళ్ళు నేర్చుకొని ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్స్ లో పాడాలి. ప్రోగ్రామ్స్ లో పాడిన తర్వాత ఆడియన్స్ ఒక పల్స్ తెలుస్తుంది, ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, తను పాడిన పాటకి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, తను సెలెక్ట్ చేసుకున్న పాట ఎటువంటిది, ఇవన్నీ అవగాహన కలుగుతుంది. తర్వాత పోను వాయిస్ ఫుల్ మెచ్యూరిటీకి వస్తుంది. అంటే అన్ని వోకల్ కార్డ్స్ ఓపెన్. ఇప్పుడు పసిపిల్లలు అందరూ, ఇప్పుడు చిన్నపిల్లలు లిటిల్ ఛాంప్స్ గానీ, అటు వాయిస్ ఆఫ్ యూత్ లో కూడా జస్ట్ 16, 18 ఈ ఏజ్ ఉన్న పిల్లలు, వాళ్ళకేంటంటే ఒక ఏజ్ వచ్చే కొద్దీ బాగా వాయిస్ వోకల్ కార్డ్స్ అన్ని ఓపెన్ అయ్యి ఒక ఫుల్నెస్ వస్తుంది వాయిస్. అప్పుడు ఈ ప్రాక్టీస్, మేము ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ వాళ్ళకి బాగా పనికొచ్చి ఇంకా తర్వాత వాళ్ళు ఏ పాట పాడినా అమోఘంగా ఉంటుంది అన్నమాట. అందువల్ల వాళ్ళని ఇప్పటి నుండే వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలని సవరిస్తూ వాళ్ళకి ఒక చిన్న సజెషన్స్ ఇస్తూ ఆ సజెషన్స్ వాళ్ళు కరెక్ట్ గా గ్రాస్ప్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి చాలా చక్కగా ముందుకు వస్తున్నారు పిల్లలు. బాగా టాలెంట్స్ బాగా పెరిగిపోతున్నారు. అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. అందరికీ నా బ్లెస్సింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన తెలుగు మాటలు బాగా వినపడే విధంగా చక్కటి తెలుగును రాయించుకోండి. మ్యూజిక్ కి ఎంత చక్కటి తెలుగు పడుతుందో అంత ఆనందంగా ఉంటుంది. పాటలు కూడా అంత అందరూ ఆస్వాదిస్తారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అదొక్కటే నేను చెప్పగలిగాను. అదర్వైజ్ అంతా యూఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మన యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు మిక్కీ జయమయ్యారు, దేవిశ్రీ ప్రసాద్ గాని, మణి శర్మ, ఇంకా చాలా మంది కొత్త సంగీత దర్శకులు చాలా బాగా చేస్తున్నారు. కళ్యాణ్ మాళిక్ గాని, తర్వాత రోహిత్ రాజ్ అని, వాళ్ళు చాలా మంది కొత్త న్యూ టాలెంట్స్ వస్తున్నారు. కానీ వచ్చినా కూడా అంత ఒక మోసగలుగుతున్నారు. అది వద్దు. బీ యువర్ సెల్ఫ్. మీ టాలెంట్ మీ స్టైల్ తో చేయండి. ఏదో ఒక ఏఆర్ రెహమాన్ గారు చేశారని ఆ పద్ధతి మనకొద్దు. మీ పద్ధతితో మీరు ట్రై చేయండి. అది ఎంత మన ఓన్ టాలెంట్ ని ఎప్పుడు మనం బయట పెడతామో అప్పటికి మనకి ఫ్యూచర్ బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అటు ఆడియన్స్ మనల్ని ఆదరిస్తారు, అంటే మనకి స్పాన్ కూడా ఉంటుంది ఎక్కువగా. అందువల్ల ఇండివిజువాలిటీ లేకుండా
మనం ఏదేదో పాటలు కాపీ తోటి అలా చేస్తే మటుకు ఎక్కువ రోజు నిలవం అది. అందువల్ల మీరు బాగా బీ యువర్ ఓన్ సెల్ఫ్, ఓన్ మ్యూజిక్ క్రియేట్ చేసి అందరికీ పంచండి, అదే చాలు. ఇక చివరిగా మీ ఫ్యామిలీ గురించి, అదేవిధంగా మీరు టాలీవుడ్ కి ఎవరైనా మీ వారసులను ఎవరైనా అందించబోతున్నారా? అంటే మెయిన్ గా అండి, మాది మ్యూజికల్ ఫ్యామిలీ. మా చిన్న కొడుకు, నేను చిన్నప్పుడు డ్రమ్స్ ఎలా వాయించిన వాడు ఇప్పుడు తను డ్రమ్మర్ అయ్యాడు. ఇప్పుడు డ్రమ్స్ తర్వాత తను ఇప్పుడు కీబోర్డ్స్ అని నేర్చుకుంటున్నాడు. తనకి ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ ఇంట్రెస్ట్. కానీ నేను ఒకటే చెప్పాను, నా పేరు కాదు ఇక్కడ మహానుభావుడు సాలూరు రాజేశ్వరరావు గారి వంశం ఇది. వారి పేరు నిలబెట్టాలంటే నువ్వు ఎంత కష్టపడాలో నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం నువ్వు ప్రాక్టీస్ చేయి. ఇక్కడ కోటి కొడుకని సాలూరు రాజేశ్వరరావు గారి మనవడని ఎవరు నేను ఆదరించారు. నువ్వు కష్టపడు, నువ్వు కష్టపడి సక్సెస్ ఇస్తే అటు ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇటు ఇండస్ట్రీ ఆదరిస్తారు. ఈ రోజు నేను కష్టపడే మేము ఈ రోజు వచ్చాం, కానీ ఒక నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు కొడుకుగా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఇక్కడ నాకు నేను కోటిగా నిలబడి తర్వాత సాలూరు రాజేశ్వరరావు కొడుకు అని చెప్పుకున్నాను. అంటే ఆయన పేరు చెడగొట్టకుండా ఇంతకాలం వచ్చు, అదే అనమాట. అంత తర్వాత నా పెద్ద కొడుకు రాజీవ్, తను నోట్బుక్ అనే సినిమాలో హీరోగా చేశాడు. తనకి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ 3rd year. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అందువల్ల తను కూడా బహుశా నెక్స్ట్ ఇయర్ హీరోగా మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎంటర్ అవుతున్నాడు. మమ్మల్ని ఎలాగ ఆశీర్వదించారో మీరు మా పిల్లలు కూడా ఆశీర్వదిస్తే ఇప్పుడు మీ జన్మంతా రుణపడి ఉంటాం. మీ అంటే ఈ స్టేజ్కి మేము ఉండడానికి కారణం మీ ఆదరణ, అభిమానాలు. అది ఎప్పుడు మా పిల్లల మీద కూడా మీరు చూపించి వాళ్ళకు కూడా గొప్ప భవిష్యత్తు, అటు ప్రేక్షకులు, ఇటు మా ఇండస్ట్రీ, ఇటు మా పాత్రికేయులు, మా మీడియా వాళ్ళు అందరూ మమ్మల్ని అందరినీ ఇలాగా ఆదరిస్తుంటే చాలు, మాకు ఇదే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ మనసులోని భావాలు, అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మా RadioKhushi.com లిజనర్స్ అందరితో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి